పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెనుభారాన్ని మోపుతున్నాయి. ఇరాన్పై ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అగ్రరాజ్యానికి భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మారింది. తాజా అంచనాల ప్రకారం యుద్ధం మొదలైన తొలి 24 గంటల్లోనే అమెరికా సుమారు $779 మిలియన్ ఖర్చు పెట్టింది. కేవలం దాడులకే కాకుండా యుద్ధ నౌకల నిర్వహణకు అమెరికా భారీగా చెల్లించాల్సి వస్తుంది. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి ఒక యుద్ధ విమాన వాహన నౌక నిర్వహణకే రోజుకు $6.5 మిలియన్ ఖర్చవుతుంది. కువైట్ అమెరికాకు చెందిన 3 యుద్ధ విమానాలు కూలిపోవడం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఉక్రెయిన్ ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఇప్పటికే క్షిపణి నిరోధక వ్యవస్థలను మోహరించిన నేపథ్యంలో ఇరాన్ యుద్ధంలో ఆయుధాలను కోల్పోవడం అమెరికా రక్షణ సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. 2023 అక్టోబర్లో హమాస్ దాడి తర్వాత నుంచి ఇప్పటి వరకు పశ్చిమాసియాలో అమెరికా చేసిన మొత్తం ఖర్చు సుమారు $33.77 బిలియన్ చేరినట్లు బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం మరో 4-5 వారాలు కొనసాగవచ్చని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆర్థిక భారం అమాంతం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ హార్ముజ్ను జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం ప్రపంచ వాణిజ్యంపై ముఖ్యంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా ఖొమైనీ మృతి చెందిన నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది అంతర్జాతీయ ఉద్రిక్తతలకు దారితీస్తున్న క్రమంలోనే యుద్ధం మరింతగా పెచ్చరిల్లే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీతో పాటు దాదాపు మంత్రులు కావచ్చు, అయతుల్లా ఖొమైనీ కుటుంబ సభ్యులు కావచ్చు, అత్యున్నత స్థాయి అధికారులు కావచ్చు, దాదాపు 40 మంది దాకా మృత్యువాత పడడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ కారణం ఈ నేపథ్యంలోనే అంతా ఊహించినట్టుగానే ప్రతీకార దాడులకు ఇరాన్ తెరబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్తో పాటు అమెరికా రాయబార కార్యాలు కావచ్చు, బేస్ స్టేషన్లు కావచ్చు లక్ష్యంగా డ్రోన్ల ద్వారా ఇరాన్ విరుచుకుపడుతుంది. దీంతో సౌదీ అరేబియాలో గల్ఫ్ దేశాల్లో పరిస్థితి కూడా అత్యంత ఆందోళనకరంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దీని ప్రభావం గల్ఫ్ దేశాలపై ఉండడమే కాకుండా అవి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉక్కిరిబిక్కిరి కూడా అవుతున్నాయి. ఈ పరిస్థితిలోనే భారత రాయబార కార్యాలయాలు కూడా సర్వత్రా అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఇండియన్స్ రక్షించేందుకు కూడా ఇప్పటికే చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. గల్ఫ్ దేశాలు అతలాకుతలం అవుతున్న పరిస్థితి పట్ల ఆ ప్రాంతాల్లో ఉన్న ఇండియాతో పాటు ఇతర దేశాల పౌరులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం గడుపుతున్న ప్రముఖులు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఎంతో మంది పౌర సమాజం కూడా అక్కడ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి మొదలు పెడితే బహ్రెయిన్ దేశాల్లో కూడా ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించి భారత రాయబార కార్యాలయాలు కావచ్చు, కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు కావచ్చు, భారతదేశ పౌరులకు ప్రత్యేకంగా సలహాలు సూచనలు కూడా ఇస్తున్నాయి. సర్వత్రా 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా హెచ్చరించడం జరిగింది. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాల లక్ష్యంగా ఇప్పటికే ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. దీంతో చాలా చోట్ల విధ్వంసం నెలకొనడమే కాకుండా సాధారణ పౌర ప్రాంతాలు కూడా ఇబ్బందులు చిక్కుకునే పరిస్థితుల్ని చూస్తున్నాము. ముఖ్యంగా మిస్సైళ్ల వర్షాన్ని ఇరాన్ కురిపిస్తున్న నేపథ్యంలోనే అంతటా ఉద్రిక్తంగా కూడా మారింది. డ్రోన్లతో శక్తివంతమైన బాంబులతో విరుచుకుపడటం జరుగుతుంది. అంతేకాకుండా సౌదీ అరేబియా రాజధాని రియాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో గంటలు అందుబాటులో హెల్ప్ లైన్
సెంటర్లను కూడా నెలకొల్పినట్టు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా VFS సేవలు కూడా నిరంతరం కొనసాగుతాయని కూడా ప్రకటించారు. 800247111234 అనే నెంబర్లో కూడా సంప్రదించాలని ఇప్పటికే కోరడం కూడా జరిగింది. ఇదే విషయమై యుద్ధ నేపథ్యంలో సర్వత్రా ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు. తాజా పరిస్థితులను కూడా ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో, అమెరికా వంటి దేశాల్లో కూడా, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్లో కూడా భారత పౌరుల పట్ల అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా కసరత్తు చేశారు. ఉన్నత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించిన భారత ప్రధానమంత్రి మరోవైపు అధికార యంత్రాంగానికి, విదేశీ రాయబార కార్యాలయాలకు కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. భారత పౌరులు విదేశాల్లో ఏ దేశంలో ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీ ఆదేశించడం జరిగింది.